10 times డైరెక్ట్ చేయించారా? సో అలాగే ఈ పిక్చర్లో పనిచేసిన నిధి గారి గురించి చెప్పాలి. అండ్ సో నిధి అగర్వాల్ తమిళ్లో ఒక సేయింగ్ ఉంటుందండి. తమిళ్లో ఒక సేయింగ్ ఉంటుంది, ఎండ్రూమ్ ఇలమై మారాద పెన్ అంటే, ఎండ్రూమ్ ఇలమై మారాద పెన్ అంటే ఒక సేయింగ్లో పురాణాల్లో అనే వాక్యం. అంటే ఎంత అయినా సరే ఏజ్ అవ్వదు అంటారు. అలాగే నిధికి 5 years అయినా ఈ సినిమా కోసం ఏజ్ అవ్వాల, ఇంకా యంగ్ అయ్యారు. 5 years ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అండ్ నేను యాక్చువల్గా నా మధ్యలో మా ఆఫీస్కి వచ్చారు, షూటింగ్ లేనప్పుడు ఆఫీస్కి వచ్చారు. నాన్నగారు సాయిబాబా గుడి కట్టినారు, వచ్చి ప్రే చేసుకుని వెళ్ళారు. మాకు అందరికన్నా మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ అవ్వాలి, రీస్టార్ట్ అవ్వాలని ఎవ్రీడే ప్రే చేసుకుంటూ, అఫర్మేషన్ చేసుకుంటూ, మధ్యలో ఏ ఆఫర్స్ వచ్చినా ఈ సినిమా తర్వాతే అని వెయిట్ చేసి నిధి అగర్వాల్ తను ఏదైనా ఈరోజు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, స్ట్రాంగ్గా ఈ సినిమా గెలుస్తాం, కొడతాము అని ఎంతమంది, ఇప్పుడు తను ఈ సినిమా కాదండి, పక్కన చాలామంది ఇండస్ట్రీతో మీట్ అవుతుంది. ఎవ్రీబడి వెళ్ళినా పాజిటివ్గా నెగిటివ్ ఎక్కువ చెప్తారు. ఆ నెగిటివ్ ఎంత చెప్పినా కాదు అని వాళ్ళతో పాజిటివ్ చెప్పించేలాగా ఈ సినిమాని సోలోగా ప్రమోట్ చేస్తూ ఇంకా ఫ్యాన్స్ని ఎంగేజ్ చేయాలని నిన్న నైట్ కూడా 1 o'clock ట్విట్టర్ స్పేస్లో వెళ్ళి ఏదో చాట్ చేశారు. నేను చూస్తే ఇప్పుడు 1 o'clock 1:30 నైట్ నిద్రపోకుండా ట్విట్టర్ స్పేస్లో వెళ్ళి ఎంగేజ్ చేశారు. సో థ్యాంక్ యూ నిధి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకాలం వెయిట్ చేసిందందుకు, ఒక నమ్మకంతో వెయిట్ చేసిందందుకు. ఐ డోంట్ నో, బికాస్ నాకంటే మీరే ముందు సినిమాలు ఎంటర్ అయ్యారు. నాకే ఇంత టఫ్ అంటే మీకు చాలా టఫ్. యువర్ అఫర్మేషన్స్ ఆర్ స్ట్రాంగ్, ఇట్ విల్ వర్క్ డెఫినెట్గా. అలాగే ఈ సినిమా గురించి ముందుగా చెప్పాలంటే మా నాన్నగారి గురించి చెప్పాలి. ఏం రత్నం గారు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారికి